గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ మనం ఫలించాలి అంటే, మనం ఎదగాలి అంటే మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41 చూడండి. ఎందుకంటే యేసు నామమున గ్లాసు నీళ్ళు ఇచ్చినా ప్రార్థన చేయాలి. మనం ప్రయాణం చేసి టూ వీలరే కావచ్చు, బస్సే కావచ్చు, ఆటోనే కావచ్చు, ట్రైన్, ఓడా, ఏదైనా కానీ వితౌట్ డీజిల్ పెట్రోల్ మనం ప్రయాణం చేయలేము. ఓకే, అంటే ట్రైన్ అంటే కొన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, పడవలు అయితే ఇప్పుడు పూర్వం అయితే పెట్రోల్ డీజిల్ తోటి నడిచేవి. ఓకే, మనం బస్సు ప్రయాణం అయితే చాలా అధికంగా ప్రయాణం చేస్తే బస్సు ప్రయాణాలు. ఎందుకంటే క్రీస్తు గ్లాసులు ఇచ్చినా కానీ ప్రార్థన చేయాలి. కాబట్టి అబ్రహాంకి ఏం చెప్పిండు దేవుడు? ఎప్పుడైతే తూరని పట్టణం వదిలిపెట్టిండో, అబ్రహాం నీ సంతానాన్ని దీవిస్తా అన్నాడు. నేను దీవించేదను, శపించే వాళ్ళను శపించేదను. కాబట్టి అబ్రహాంకు ఏం చెప్పిండు? నీకు కొడుకు పుడతాడు ఇస్సాకు అని చెప్పినప్పుడు 25 సంవత్సరాలు ఓపికతో వేసి జన్మిస్తాడు. కానీ ఇస్సాకు ఇస్మాయిల్కి ఎంత 14 సంవత్సరాలు తేడా. ఆ 14 సంవత్సరాల తేడాలో ఇస్మాయిల్ జన్మిస్తాడు. మరి ఇస్మాయిల్కు ఏమిస్తాడు? ఆశీర్వాదం, పెట్రోల్, డీజిల్ ఇస్తాడు. సో మనం ప్రార్థన చేయాలి. సౌదీ కింగ్ సొలొమోన్, ఎమిరేట్స్ కింగ్ మహమ్మద్ బిన్ అల్ నయాన్, దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ ముక్తమ్, హీస్ డాటర్స్ షేక్ మెహ్రా, హమ్దాన్, వాళ్ళ కొడుకులు అందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఒమన్ కింగ్, ఇంకా కువైట్ కింగ్, బెహరాన్, ఆల్ కైండ్స్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే పెట్రోల్ వస్తుంది. ఈ పెట్రోల్ డీజిలే ప్రపంచం మొత్తం బ్లెస్సింగ్స్. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పెట్రోల్ డీజిల్ లేదనుకో వాహనాలు ఆగిపోతుంది. ద వరల్డ్ ఈజ్ మూవింగ్ బికాజ్ ఆఫ్ ఇస్మాయిల్ బ్లెస్సింగ్స్. కాబట్టి మనం ఇస్మాయిల్ సంతానాన్ని దీవిద్దాం ప్రార్థనలో. ఎందుకంటే మీరు బిఫోర్ గోయింగ్ టు చర్చికి ముందు సండే వెళ్తున్నారంటే 2 వీలర్, కారు, ఆటోలో వెళ్ళినా కానీ పెట్రోల్ డీజిల్ అది ఎవరి ఆశీర్వాదం? ఇస్మాయిల్ ఆశీర్వాదమే. కాబట్టి నువ్వు బలిపీఠం బలి అర్పించినప్పుడు తన సహోదరునితో సమాధాన పడమంటుడు దేవుడు. కాబట్టి ఇస్మాయిల్ సంతానాన్ని దీవిస్తేనే తర్వాత నువ్వు చప్పట్లు కొట్టి ఆరాధించు, వినంత హృదయంతో ప్రార్థన చేయు, నీ ఇంటికి అవసరాలు అన్నీ తీర్చుకో, అడుగు దేవుని. కాబట్టి మనం ఇస్మాయిల్ను దీవిద్దాం, ఇస్మాయిల్ సంతానాన్ని. ముస్లిం ఆల్ కంట్రీస్, గాజా, లెబనాన్, ఇరాన్, ఇంకా సిరియా, ఈ 4 ప్లేసెస్ ఎలా ఉన్నాయి? విపరీతమైన మిజైల్ వేసి మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. ఇటు జెరూసలేం కూడా దేశాన్ని కూడా దీవిద్దాం. ప్రభా యెరూషలేం దీవించండి, విజిటర్స్ని పెంచండి, 12 గోత్రాలను దీవించండి, అక్కడ పంటలను దీవించండి, వాళ్ళని ప్రార్థన చేద్దాం, వీటి ప్రార్థన చేద్దాం. కానీ ఇస్మాయిల్ బ్లెస్సింగ్స్, మోర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, డేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ మెసేజ్ ఇతర గ్రూప్లకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనం మందిరంకి వెళ్తున్నాం, సూపర్ మార్కెట్ వెళ్తున్నాం, బస్సులో ప్రయాణాలు, ఎటు చూసినా పెట్రోల్, డీజిల్ లేని అసలు ఈ ప్రపంచం ఆగుతలేదు. అంటే అసలు ఒక 2 మినిట్స్ కూడా ఆగదు. సో మరి మనం దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.